హలో ఫ్రెండ్స్, టుడే ఎండు చేపలు, మునక్కాయ, టొమాటో, గుడ్లు కలిపి వండుదాము. ఇందాక నుంచి వీడియో తీస్తున్నాను, అదేమో మరి ఏం ప్రెస్ చేస్తున్నానో ఏమో కానీ ఎక్కడికక్కడే కట్ అయిపోతుంది. ఇది థర్డ్ టైము ఫోర్త్ టైము తీస్తున్నాను, అందుకనే కొంచెం ఎక్కడికక్కడే స్కిట్ అయిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉడికిపోయిన తర్వాత టొమాటోలు, మునక్కాయలు వేసాను. కొంచెం పసుపు కూడా వేసి మగ్గనిద్దాము. చూసారుగా పసుపు వేసాను, కొంచెం ఉప్పు కూడా వేస్తే, ఎందుకంటే ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఎండి చేపలు కదా, మరి కసిమ అయిపోతే బాగోదు. ఉప్పు ఎక్కువైంది అనుకో తినలేము, అదే చప్పగా ఉందనుకో. చప్పగా మరీ చప్పగా కాదు, సరిపడగా ఉంటే అన్నం తక్కువ కూర ఎక్కువ వేసుకొని తినొచ్చు. అది బీపీ పేషెంట్లకేంటి, షుగర్ పేషెంట్లకేంటి, ఎవరికైనా మంచిది. అన్నం తక్కువ తినాలి, కూర ఎక్కువ తినాలి. మగ్గింది కదా, ఇప్పుడు కారం కూడా వేద్దామండి. కారం అంటే ఎవరు ఎంత స్పైసీ తింటే దాన్ని బట్టి కారం తినాలి. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. కారం వేసాను కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచామనుకోండి కలర్ మాడిపోతుంది. ఈ కూరే కాదు, ఏ కూర అయినా సరే కలర్ మారిపోతే బాగోదు, లుక్ బాగోదు, టేస్ట్ బాగోదు. సో కొంచెం కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత వెంటనే ఒకసారి తిప్పి వాటర్ పోసేస్తే అది లుక్ కూడా బాగుంటుంది, తినడానికి కూడా అది మనకి కంటికి ఇంపుగా కనపడుతుంది అన్నమాట. వాటర్ పోసి తిప్పుకుందాం. అంటే మీకు కొన్ని కట్ అయిపోతాయి, డోంట్ ఫీల్. ఎందుకంటే నాకు ఇట్లా పట్టుకొని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఒకటండి, చిన్న ఛానల్ కదా, మీరందరూ నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేసి షేర్ చేసి నన్ను ఇంప్రూవ్ చేశారనుకోండి, అప్పుడు మీ అందరి దయ వల్ల, దేవుని కృప వల్ల కావలసిన సామాగ్రి అంతా కొనుక్కోవచ్చండి. ప్రస్తుతానికి నేను చేసే వీడియో చిన్న వీడియో అన్నా అవనివ్వండి, తక్కువ ఇదన్నా అవనివ్వండి, కాకపోతే మీరందరూ నాకు కొంచెం సపోర్ట్ కింద ఉండండి. సో ఇప్పుడు వాటర్ పోసాను కదా, ఉడుకుతూ ఉంటుంది, కొంచెంసేపు అట్లా ఉడకనిద్దాము. ఇప్పుడు ఈ ములక్కాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి, ఎండి చేపలు కదా, అన్నీ వేసాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మునక్కాయలు, టమాటాలు అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఎండి చేపలు వేద్దాం. కొంచెంసేపు ఉడికింది కదా, ఎండి చేపలు వేస్తే మొక్క ఇడకుండా ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి ఇడిపోతుందండి. అందుకని ముక్కలు ముందే కడిగి పెట్టేసుకున్నాను, కట్ చేసి. ఇప్పుడు తిప్పుదాము. ఓకే, మీకు కనిపిస్తుంది కదా అవి కర్రీ లుక్ బాగుందా. చింతపండు ఇంకా వేయలేదండి, కొంచెంసేపు ఉడికిన తర్వాత చింతపండు వేస్తాను. అట్లా మగ్గనిద్దాం కొంచెంసేపు. ఉడుకుతుంది కదండి, ఇప్పుడు గుడ్లు కూడా వేసేద్దాము. వేసానండి 2 గుడ్లు. అంటే నాకు 2 గుడ్లు సరిపోతాయి, ఒకటే నైట్ అన్నమాట. దీంట్లోనే చింతపండు కూడా వేసి ఎగరనిద్దాం. బాగా ఎగరాలి కదా, ఎగిరితేనే బాగుంటుంది. చింతపండు పులుసు కూడా వేసేసానండి. ఇంకా బాగా ఎగరనిస్తే దగ్గరికి వస్తే అప్పుడు అసలు ఈ స్మెల్కే నాకు కడుపు నిండిపోతుంది, అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. లుక్ ఈజ్ నైస్, టేస్ట్ ఈజ్ సూపర్. చాలా బాగుందండి. ఎగరనిద్దాం, బాగా ఎగిరితే బాగుంటుంది. మరి పులుసు కింద ఉంటే బాగోదు. ఉప్పు మట్టికి సరిపడగా ఉండాలండి, కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే చెప్పాను కదా, ముందే చెప్పాను, షుగరు బీపీ ఉన్నవాళ్ళు రైసు తక్కువ తినాలి, కర్రీ ఎక్కువ తినాలి. దానివల్ల మనకి బాడీ పెరగదు, ప్లస్ మన హెల్త్కి కూడా మంచిది. నా ఛానల్ చూస్తున్నారు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ లైక్ చేస్తేనే కదా, మీరు షేర్ చేశారనుకో మీ ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా వెళ్తాయి. సో దానివల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదండి.
ఎందుకంటే నేను అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏ పని చేయలేనండి, నాకు హెల్త్ బాగుంటలేదు. సో మీరు ఈ విధంగా నాకు సహాయపడతారని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందండి కూర? బాగుందా? గుడ్లు, ములక్కాళ్ళు, ఎండి చేపలు. ఆ వాసనకి కడుపు నిండిపోతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది, అంత బాగుంది. ఇదిగో దగ్గరికి అవుతుంది కదా, ఆయిల్ పైకి వస్తుంది. తగ్గించేసాను. చేపలు కూడా ఈడలేదు, బాగానే ఉన్నాయి. ముక్క చేప చక్కగా ఉంది. రెడీ అయిపోయిందండి. ఇదండి నా కూర, గుడ్లు, ములక్కాళ్ళు, ఎండి చేపలు, టమాటో. ఇదండి నా ఛానల్. కనుక మీకు నచ్చినట్లయితే రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు కదా, రెగ్యులర్గా చూస్తున్నారు కదా, సో దాన్ని రోజు లైక్ కొట్టండి. మీకు ఇంకా నచ్చి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. బాయ్.